సమ్మర్లో పట్టుకుని మనకేంటంటే సగ్గుబియ్యం కలిపిన పిండి వడియాలండి. మీలో ఎంతమంది మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని సగ్గుబియ్యం అయితే వాటర్లో అయితే నానబెట్టి ఉంచానండి. కొన్ని పచ్చిమిరకాయలు అల్లం ముక్క అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి మిక్సీ అయితే పట్టి ఒక పేస్ట్ లాగా అయితే చేశాను. ఒక గ్లాస్తో అయితే పిండి అయితే తీసుకున్నానండి, బియ్యం పిండి. అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ అయితే అందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపానండి. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్లో అయితే వేసినప్పుడు ఇది ఉండల కింద చుట్టుకోకుండా మనకి పిండి వడియాలు అనేవి అయితే బాగా వస్తాయండి. సో అందుకే మనం వాటర్లో వేయడానికి ముందు ఈ గ్లాస్ వాటర్ ఏదైతే వేసామో 2 గ్లాస్ వాటరు అందులో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ పిండిని అయితే కలపాలండి. నెక్స్ట్ మనం ఏంటంటే వేరొక గిన్నె తీసుకున్న ఆ గిన్నెలో అయితే ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 7 గ్లాసులు వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, జీలకర్ర, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అయితే అందులో అయితే వేసేయాలండి. నెక్స్ట్ సగ్గుబియ్యం ఉన్నాయి కదా నానబెట్టుకున్న, అవి కూడా అందులో యాడ్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండిని కూడా అందులో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ని అయితే మనం ఎండలో ఆరబెట్టుకోవాలి, ఎండ తగిలేలాగా. చాలామంది అయితే కవర్ మీద పడతారండి. కవర్ల మీద పడితే ఈ వేడి వేడి బియ్య పిండి అయితే మనం వడియాలుగా పట్టాలి కాబట్టి హెల్త్కి అయితే అంత మంచిది కాదు. కాబట్టి కాటన్ క్లాత్ మీద అయితే బెస్ట్ అండి వడియాలు పట్టడం. కాకపోతే ఏంటంటే ఈ వడియాలని తీయడమే కష్టంగా ఉంటుంది. మనం కాటన్ క్లాత్ మీద పడితే, కవర్ మీద పడితే అయితే తొందరగా అయితే వడియాలు వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ వేడి వేడి పిండి అనేది కవర్ మీద పడడం వల్ల హెల్త్కి అయితే అంత మంచిది కాదు. కాబట్టి కాటన్ క్లాత్ కొంచెం కష్టమైన, కొంచెం మొక్కలు ఇరిగిపోయినా కూడా కాటన్ క్లాతే బెస్ట్ అండి. మన హెల్త్ పరంగా చూసుకుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సో అది బెస్ట్ అనే చెప్తాను. ఇంకా మీకు కలర్స్ అవి కావాలంటే చాలామంది ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేసుకుంటారు. దాని బదులు మీరు ఏంటంటే క్యారెట్ వడియాలని, నెక్స్ట్ బీట్రూట్ వడియాలని, కొత్తిమీర వడియాలని, ఇలా మీకు కలర్ కావాలంటే కనుక కలర్తో అందులో వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుని మీరు వడియాలు అనేవి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నామంటే మన హెల్త్ కోసం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో మన హెల్త్ బాగుండేలాగే మనం ఏదైనా కుకింగ్ అనేది అయితే చేసుకోవాలి. నేనైతే ఇంకా వేడివేడిగా పిండి ఉండగానే నేను వడియాలు అనేవి అయితే పెట్టేశానండి. పొగలు కూడా వస్తుంది, మీకు కనబడుతుంది కూడా. ఎందుకంటే చల్లారిందంటే కనుక పిండి అనేది అయితే గట్టిపడిపోతుందండి. సో అందుకే వేడిగా ఉండగానే మనం వడియాలు అనేవి అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి మొత్తం మీద నాకు 5 వడియాలు అయితే వచ్చినాయి. ఎందుకంటే నేను గ్లాసు పిండే తీసుకున్నాను కాబట్టి. కరెక్ట్గా సన్లైట్ అయితే మాకు ఎదురుగా తగులుతుందండి. ఎగ్జాక్ట్గా అదిగోండి సన్లైట్ అయితే అలా తగులుతుంది అనమాట. అందుకని నేను ఇక్కడే పెట్టేశానండి. నెక్స్ట్ డేకి అయితే ఇలా ఎండిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇలాగా కాటన్ క్లాత్ కదండి, మొత్తం ఆరిపోయినాయి. తర్వాత తీసేస్తే ఇది ఇలా అయితే వచ్చినాయి. కొద్ది ఇరిగినా కూడా మనకేంటంటే కాటన్ క్లాత్ బెస్ట్ అని అయితే చెప్తాను నేను. మీలో ఎంతమంది అయితే ప్రిపేర్ చేసుకున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో చేయడం మటుకు మర్చిపోకండి. తర్వాత కొన్ని వడియాలు అయితే తీసి నేను పప్పు అయితే వండిన తర్వాత ఇవైతే వడియాలు అయితే ఫ్రై చేశానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.